ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మార్చి 2, 2025. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనము. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఈ మాటలు ఎవరు చెప్పగలరు? ఒక విశ్వాసి మాత్రమే చెప్పగలడు. ఎప్పుడు చెప్పగలరు అంటే, విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే చెప్పగలడు. విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయి అంటే ఏంటి? ఈ ప్రపంచంలో నేను, దేవుడు ఇద్దరం మాత్రమే ఉన్నాం, ఇంకెవ్వరు లేరు అనుకున్నప్పుడు పూర్తిగా ఆయనపైనే ఆధారపడే పరిస్థితి. అందుకే కీర్తనకారుడు ఇట్లా చెప్పగలుగుతున్నాడు. తన బాధలు చెప్పుకోవడానికి ఇంకెవరు కనిపించలేదు, అందుకే తనే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఒంటరితనమా, సమస్యలు సుడిగుండమా, చెలరేగే తుఫానా, ఆప్తులంతా దూరమైన పరిస్థితి, ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, మానసిక సమస్యల, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాల, సమాధానం లేదనుకుంటున్నారా? అలాంటి ప్రశ్నలు ఉన్నాయా? పరిష్కారం లేదనుకుంటున్న సమస్యలు ఉన్నాయా? గమ్యం తెలియని పయనం గుండా ప్రయాణిస్తున్నామా? అయితే మన ప్రతి పరిస్థితికి యేసయ్యలో పరిష్కారం ఉంటుంది. మనలో మనం తొందరపడద్దు. బస్సులో ప్రయాణం చేస్తున్న మనము ప్రమాదం ముందుందని మనలో మనం కంగారు పడితే ఏం ప్రయోజనం? ఆ బస్సు నడిపేది మనం కాదు కదా, బస్సు డ్రైవర్ చేతిలో ఉంది. అట్లానే మన సమస్యల్లో మనం కంగారు పడినా ఏమీ ప్రయోజనం లేదు. మన జీవితం యేసయ్య చేతిలో ఉన్నప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసావేమో, ఇక ఇది నా జీవితంలో సాధ్యం కాదని, ఇక నాకు కాకపోవచ్చు అని. కానీ మన దేవునికి సమస్తం సాధ్యమే. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి గమనించినట్లయితే, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాను అని వ్రాయబడి ఉంటుంది. ఆ నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు. మనము నిరీక్షించగలిగితే ఆయన మనల్ని రక్షిస్తాడు. శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతించాలి. మన సమస్యలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాలి. ఆ స్తుతుల మధ్య సాతాను నిలవలేకుండా పారిపోతాడు. సమస్యల సృష్టికర్త సాతాను పారిపోతుంటే మన సమస్యలన్నీ వాటంతట అవి పరుగులు తీస్తాయి. ఇక శాంతి, సమాధానమే మన దగ్గర మిగులుతుంది. ఒకసారి ప్రయత్నించి చూద్దాం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడిని దీవించునుగాక. ఆమేన్.